హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? సో ఇంకా మన డైట్ వీడియోస్లో ఇవాళ థంబ్నెయిల్ చూసారు కదా. సో రైస్ తినాలి అనుకుంటే మార్నింగ్ నైట్ ఈ విధంగా తీసుకోండి. అది ఏంటి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. సో అందరూ అనుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ జర్నీలో రైస్ తినకూడదా, రైస్ తింటే లావ్ అయిపోతాము అనేసి. సో రైస్ తీసుకుంటే లావ్ అవుతాము, బట్ మనం ఏంటంటే డైట్ అనేది ఒక మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. రైస్ ఎక్కువ తినేసి లేకపోతే మార్నింగ్ మళ్ళీ కార్బ్స్ ఎక్కువ తినేసి నైట్ కార్బ్స్ ఎక్కువ తినేస్తే మాత్రం మనము వెయిట్ అనేది తగ్గము. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఆఫ్టర్నూన్ రైస్ తినొచ్చు. సో నేనైతే నిన్న మార్నింగ్ ఏం చేశానంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలన్నమాట, ఇవన్నీ మంచిగా మరిగించుకున్నాను. సో మరిగించుకొని మార్నింగ్ డ్రింక్ అయితే తాగేశాను. సో మార్నింగ్ అయితే మీరు ఫస్ట్ లేచిన తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగండి. దాని తర్వాత ఇట్లా డైలీ ఒక డీటాక్స్ వాటర్ తాగండి, లేకపోతే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగండి, యాపిల్ సిడర్ వెనిగర్ తాగండి. సో ఫస్ట్ అయితే మీరు ఇట్లాంటి డీటాక్స్ వాటర్, యాపిల్ సిడర్ వెనిగర్ ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేనైతే ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ని పాలల్లో కొంచెం మరిగించి, అంటే అది ఫ్యాట్లెస్ మిల్క్ అయ్యి ఉండాలి. మనము మీగడ తీసేసిన మిల్క్లో కొన్ని వాటర్ కూడా పోసుకొని మళ్ళీ మనం ఓట్స్ వేసుకొని మరిగించుకోవాలన్నమాట. అవి కొంచెం ఉడికిన తర్వాత అవి మనము బౌల్లోకి వేసేసుకొని, ఇంకా మీ ఇంట్లో ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే, లేకపోతే నట్స్ ఉంటే, బెర్రీస్ ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు. సో మనం ఏంటంటే మార్నింగ్ కార్బ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోకూడదు. మధ్యాహ్నం రైస్ తినాలి అన్న ఆలోచన ఉన్న రోజు మార్నింగ్ కూడా కొంచెం లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. దాంతోపాటు మనకి నీరసం రాకూడదు, అలాగే మనకి కడుపు ఫుల్ అయ్యేటట్టు ఉండాలి. కాబట్టి అలాంటి బ్రేక్ఫాస్ట్ని చూస్ చేసుకోండి. సో ఓట్ మీల్ అనేది మనకి ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేది అవ్వకుండా ఉంటుంది. మనకు దాంట్లో ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ వేస్తాం కాబట్టి హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటుంది. మనకి హెయిర్ లాస్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ ఫ్రూట్స్ అండ్ నట్స్ తోటి మనకి సెట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఒక ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్ ఏదైనా కూడా మీ ఇష్టం. ఇంకా బనానా వేసుకుంటారా, యాపిల్, లేకపోతే అవకాడో, వాటర్ మిలన్ కానీ, మ్యాంగో, ఇంకా మీ ఇష్టము ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకొని పైనుంచి 1 స్పూన్ హనీ వేసుకొని తినేసేయండి. సో ఇది లో ఇన్ క్యాలరీ, మీకు కార్బ్స్ అనేవి ఎక్కువగా వెళ్ళవు. సో దీంట్లో మీకు ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నీ ఉన్నాయి. సో మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. సో మార్నింగ్ ఏంటంటే రైస్ తినాలి అనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ మార్నింగ్ కూడా కొంచెం లో క్యాలరీస్ డైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బెటర్ అనమాట. సో నేను నిన్న లంచ్లోకి ఏం తీసుకున్నానంటే రైస్, కొంచెము లేడీ ఫింగర్ ఫ్రై, అలాగే సాంబార్ ప్లస్ ఒక ఎగ్, ప్రోటీన్ కోసం ఎగ్, సాంబారు. సో ఇంట్లో కర్రీ నేను స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయను. మార్నింగ్ మా హస్బెండ్కి, పిల్లలకి ఏదైతే ప్రిపేర్ చేస్తానో అదే కర్రీ ఉంచేసుకొని నేను తినేస్తానమాట. సో రైస్ తినాలి అనుకున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ తక్కువగా తీసుకోవాలి, అంటే లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఈవినింగ్ కూడా మనము సూప్స్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. సో నేను మీకు కూడా ఇప్పుడు నేను ఈవినింగ్ ఏం సూప్ తీసుకున్నానో కూడా మీకు చూపిస్తాను. సో నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి రైస్, ఒక ఎగ్, లేడీ ఫింగర్ కర్రీ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత నేను బ్లాక్ టీ అయితే తాగుతున్నాను అనమాట. ఈ టైంలో మీకు ఆకలేస్తే పీనట్ ఉంటుంది కదా, అంటే పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసి మంచిగా ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ తీసుకోండి. పల్లీలు తీసుకున్నా ఏమవ్వదు. ఇంకా ఫూల్ మకానా తీసుకోవచ్చు. ఇంకా మనము ఏమంటారు, ఏదన్నా ఒక ఫ్రూట్, గ్రీన్, ఈ టీలా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా ఒక ఫ్రూట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను డిన్నర్కి రాగి సూప్ చేసుకున్నాను. సో ఇది ఇంకా లో ఇన్ క్యాలరీస్, అసలు క్యాలరీస్ చాలా తక్కువ. దీనివల్ల మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ. వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కదా, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, అలాగే మిరియాలు, ఏమంటారు గార్లిక్,
వెల్లుల్లిపాయి, టమాటో ఇవన్నీ వేసి మనము వాటర్లో మరిగించుకొని, అలాగే మనం ఒక 2 స్పూన్స్ రాగి పిండిని కూడా ఫస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని, ఇది బాయిల్ అయ్యే టైంలో రాగి వాటర్ని కూడా మనము వేసుకొని మరిగించుకోవాలన్నమాట. సో అదొక 15 మినిట్స్ ఉంచేసి మనము సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునే ముందు పైనుంచి కొంచెము ఏమంటారు లెమన్ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. మ్యాక్సిమమ్ సాల్ట్ రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలా తింటే మార్నింగ్ ఈవినింగ్ ఇలా కనుక తింటే మీరు ఈజీగా రైస్ తిన్నా కూడా వెయిట్ అనేది పెరగరు, ఇంకా మనము వెయిట్ లాస్ కూడా అవుతామన్నమాట. సో రైస్ తినాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాగా మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది లో క్యాలరీ డైట్ తోటి, అది కూడా హెల్దీగా, లో క్యాలరీస్ తినమన్నాం కదా అని తక్కువగా తింటే కళ్ళు తిరుగుతాయి కాబట్టి కొంచెం హెల్దీ ఫుడ్, న్యూట్రియంట్స్, మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.